ఏ వయసులో మీరు యాక్చువల్లీ ప్రేమ చూస్తున్నారు? ఎక్కువ మంది ఆ పిల్లలే చాలా డీప్ లవ్, మాది ఏదో ట్రూ లవ్ అన్నట్టు. పిల్లలకి పేరెంట్స్ చెప్పాల్సిన విషయాలు ఏంటి? వాళ్ళ స్థాయి కన్నా తక్కువ ఉన్నది తల్లిదండ్రులు. కొంతకాలం పాటు డల్గా అయిపోతారు పిల్లలు, వాళ్ళకి బెస్ట్ ఏం చెప్తారు మీరు? నీకు బాధ అనిపిస్తే నీకు ఏమేమి అనిపిస్తుందో, ఎలా అనిపిస్తుందో, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు, ఇలాంటి టైం నిజంగా అన్నిటికీ సమాధానం చెప్తారు. ఖచ్చితంగా ఒక 2 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళకే సిల్లీగా అనిపిస్తుంది అప్పుడు అంత. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్. డిప్రెషన్ చాలా కామన్గా ఈ మధ్య కాలంలో దీపికా పడుకోన్ లాంటి టాప్ మేటి నటి కూడా మనకి తెర మీదకి వచ్చి నాకు డిప్రెషన్ ఒక టైంలో ఉందని చెప్పారు. పియర్ ప్రెషర్ కావచ్చు, ప్రపంచంలో ఫాస్ట్ జీవితాన్ని అందుకోలేని ఒక పరిస్థితుల్లో ఒక సెల్ఫ్ ఎస్టీమ్ సఫర్ అవ్వడం కావచ్చు, అనేక కారణాల వల్ల డిప్రెషన్ రావచ్చు. అయితే విషయం ఏంటంటే, ఒక టైంలో డిప్రెషన్ ఈ వయసు వారికి మాత్రమే వస్తుందని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో టీనేజర్స్లో విపరీతంగా డిప్రెషన్ చూస్తున్నాం. మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ సైకాలజీ దేవిరెడ్డి కళ్యాణి గారు ఉన్నారు. ఆవిడ స్పెసిఫిక్గా టీనేజర్స్తో డీల్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్ స్ట్రెస్ ఇటువంటి అనేక అంశాల గురించి మాట్లాడదాం. కళ్యాణి గారు నమస్కారం అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో డిప్రెషన్ ఈజ్ వెరీ కామన్ ఇన్ టీనేజర్స్ అని మనం అనుకుంటున్నాం. మీ దగ్గరకు వచ్చిన కేస్ స్టడీస్ వితౌట్ రివీలింగ్ ద నేమ్స్ 1-2 చెప్పండి. అంటే మీ దగ్గరకు వస్తున్న ఎటువంటి సమస్యలు ఎక్కువగా ఈ మధ్య క్రాపప్ అవుతున్నాయి? టీనేజ్ పిల్లల్లో మెయిన్ రెండిటికి ఉంటాయి, రెండు పెద్ద ఇష్యూస్ మేజర్గా. ఏంటంటే వాళ్ళు ఇన్ఫాచ్యుయేషన్ ఏజ్ కాబట్టి రిలేషన్షిప్ బ్రేకప్స్ తోటి డల్గా అయిపోవడం ఒకటి, ఇంకొకటి మేజర్గా స్టడీస్ గురించి. ఈ 2 విషయాల్లో కేసెస్లోనే ఎక్కువ వస్తుంటారు. అంటే వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చినా, లేకపోతే చదువుకోలేకపోయినా, ఎక్కువ స్ట్రెస్ అనిపించినా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇంకా ఏమొద్దు మనకి లైఫ్ వద్దు అని ఈజీగా నిర్ణయాలు తీసేసుకోవడం, ఇలాంటి కేసెస్ చూస్తుంటాం. సో రిలేషన్షిప్ బ్రేకప్స్లో కూడా ఎవరో అమ్మాయి మోసం చేసేసిందనో, అబ్బాయి మోసం చేసేసిందనో 16-17 ఏళ్ల వయసు పిల్లలకి ప్రేమ అంటే ఏంటో తెలీదు, అది ఇన్ఫాచ్యుయేషన్ అని కూడా తెలీదు, ఆ రిజెక్షన్ని భరించలేకపోవడం, రైట్, సపరేషన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం, అలాంటి సమస్యలతో వస్తారు పిల్లలు. రైట్. ఓవరాల్గా అసలు టీనేజర్స్లో కూడా ఈ డిపెండెంట్ క్వాలిటీస్, అంటే 6 నెలల్లో 3 నెలల్లో పరిచయంతో వాళ్ళు లేకుండా వీళ్ళు ఉండలేరు అనే పరిస్థితికి దారి తీసే కారణాలు ఏంటండి? 6 నెలలు దాకా కాదు, ఒక రోజు పరిచయానికి కూడా అలా అనుకుంటుంటారు. ఆ వయసు అలాంటి వాళ్ళు వస్తుంటారు మీ దగ్గరికి? వస్తారు. అంటే ఇప్పుడు ఒక 2-3 అంటే కాలేజ్లోనే నేను వర్క్ చేసేదాన్ని కాబట్టి అక్కడ పిల్లలకి ఎక్కువ ఇవే ఉంటాయి ఇలాంటివి. ఒక వారము 10 రోజుల పరిచయాన్ని కూడా వాళ్ళు మొత్తం లైఫ్ మొత్తం నేను ఇతనితోనే ఉంటాను, ఈమెతోనే ఉంటాను అనే తొందరగా ఒక కంక్లూషన్స్కి వచ్చేసి, సో అక్కడ ఉన్న హ్యాపీనెస్ కోసం, అంటే ఆ ఊహల్లో వాళ్ళలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ కూడా అలా ఉంటాయి. ఏజ్ తెలిసిందే కదా, ఇన్ఫాచ్యుయేషన్ ఏజ్ అంటాం. 16 ఇయర్స్కి ఇది వాళ్ళు లవ్ అనుకుంటారు, కానీ అందులో రిలీజ్ అయ్యే హై ఇది కోసం ఒక రిలేషన్లోకి వచ్చేసామని వాళ్ళు ఊహలు ఊహించుకోవడం, కలిసి బతుకుతాం అనుకోవడం ఎంత అవుతుంది. సడన్గా మళ్ళీ ఎటువైపు ఊరికే ఎవరో ఒకళ్ళు డ్రాప్ అయిపోతుంటారు. ఎందుకంటే కొంతమందిలో 2 రోజులకే ఆ లక్షణాలు పోతాయి. ఒక అబ్బాయిని చూసి నవ్వు బాగుందనో, లేకపోతే నడక బాగుందనో అమ్మాయిని చూసి లవ్లో పడిపోయిన వాళ్ళు మళ్ళీ ఒక వారానికి డ్రాప్ అయిపోయే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒక 4 రోజులకి నాకు అక్కర్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇద్దరిలో ఒకేసారి అనిపించదు కదా. అబ్బాయికో అమ్మాయికో అయిపోయినప్పుడు, ఎవరో ఒకరు డ్రాప్ అయినప్పుడు యువతలు వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని ఉంటారు. సో వాళ్ళు అప్సెట్ అయిపోతారు. సో మరి ఇటువంటి కేసెస్లో ఏ స్టేజ్లో మీ దగ్గరికి ఎవరు వస్తారు? డ్రాప్ అయిన వాళ్ళు వస్తారా, రెండో వాళ్ళు డ్రాప్ అయ్యారని వస్తారా? అవతల వాళ్ళే వస్తారు. వాళ్ళు ఏదో శూన్యంలో చూస్తున్నట్టు క్లాస్లో వాళ్ళు డిఫరెంట్గా కనిపిస్తారు కదా, ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, డల్గా ఉంటారు. సో టీచర్స్ నోటీస్ చేసి పంపిస్తుంటారు. రీజన్స్ ఏముంటాయి అంటే ఇవి ఉంటాయి. సడన్గా నాతో మాట్లాడటం మానేశాడు, నన్ను బ్లాక్ చేశాడు, ఇలాంటివి రీజన్స్. అమ్మాయి అయితే అలా, అబ్బాయిలు అయితే ఇలా చెప్తుంటారు. సో దాన్ని వీళ్ళు తీసుకోలేరు. మామూలుగా కళ్యాణి గారు ఓపెన్గా మాట్లాడతారు టీనేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. బాగా కష్టంలో, మనసు కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళ క్లాస్ తీసుకుంటే, లెక్చర్ ఇస్తే జీవితం విలువ తెలుసుకో అని వినపడదు, అర్థం కాదు. సో అప్పుడు బెస్ట్ టెక్నిక్ ఏంటంటే, ఇంట్లో కూడా పిల్లలకి పేరెంట్స్ చెప్పాల్సిన విషయాలు ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో ఓపెన్ అప్ అయినప్పుడు? ఎప్పుడైనా సపోర్ట్గానే మాట్లాడాలి. ఓకే, నీ బాధ నిజమే, నేను అర్థం చేసుకోగలను, నీ వయసుకే ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు, నీ ప్రాబ్లం నాకు అర్థమవుతుందని ఎంపాథెటిక్గా ఉంటేనే వాళ్ళు మనతో ఓపెన్ అవుతారు, వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. అంతేగాని నువ్వు ఇలా ఉండడం తప్పు ఒప్పు అని డిసైడ్ చేసేసి వాళ్ళకి జడ్జ్ చేసి చెప్తే అది వెళ్ళదు, ఇంకా రివర్స్ అవుతుంది వాళ్ళకి.
ఇంకా అది ఎక్స్ట్రా ప్రెషర్ ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే చాలా మంది హితవాక్కులు, నువ్వు ఏదో అది దేవుడు వైపు డైరెక్ట్ చేయని ఒకటి. ఇప్పుడు న్యూ ఏజ్ ఫిలాసఫీలు వచ్చాక ఏ ప్రేమ అయితే నువ్వు ఇంకోళ్ళకి చూపిస్తున్నావో ఆ ప్రేమ నీ పట్లే చూపించుకో అంటారు. రాత్రికి రాత్రి మనం అర్జెంటుగా అలవాటు లేని ఆ ప్రేమను నా పట్ల చూపించుకుంటాను అనుకుంటే మాత్రం అయిపోతుందా అని పిల్లలు అనుకోవచ్చు. అవును. సో మరి ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్ కాకుండా అసలు మెంటల్ మేకప్లోనే పేరెంట్స్ ఏం చేయాలి? వాళ్ళని అసలు షార్ట్ కట్ మెథడ్స్ అనేది యూజ్లెస్, పనికిరాదు. మనం ఏదో చెప్పాము అక్కడ వాళ్ళు ఏదో విన్నట్టు నటిస్తారు, కానీ వాళ్ళ లోపల బాధ ఎలా పోతుంది చెప్పండి. అసలు మనం ఈజీగా కూడా తీసుకోవడం తప్పు. ఆ ఏజ్ పిల్లలకి ఆ వయసులో వాళ్ళకి అదే పెద్ద ప్రాబ్లం. సో ఆ ఎనలైజ్ చేయటం ముందు, ఎందుకు బాధ అనిపిస్తుంది, అవతల రీజన్స్ ఏంటి, నీ రీజన్స్ ఏంటి, సో నువ్వు ఎంతవరకు బేర్ చేయగలుగుతావు, ఏం చేయాలి, ఏం చేయొచ్చు అనే ప్రోస్ అండ్ కాన్స్ని డిస్కస్ చేయడం. సో ఎలా ముందుకు పోవాలి అని, అంటే ఒక సపోర్ట్గా ఉండగలుగుతాం. ఎలా అర్థం చేసుకోవాలో చేసుకోమని చెప్పడం. వాళ్ళ బాధని చిన్నదిగా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అది ఇలాంటివి మేము చూసాము, ఇలాంటివి ఎన్నో విన్నాము, ఇవన్నీ కామనే, ఇదేమీ అవ్వదు అన్నట్టుగా మాట్లాడేయటం, వాళ్ళని సింపుల్గా తీసి పడేసినట్టు. డిమినిష్ చేయకూడదు, వాళ్ళ పెయిన్ని డిమినిష్ చేయకూడదు, అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో మామూలుగా అంటే మీరు ఎప్పుడైతే రిజెక్షన్ ఫీల్ అయ్యి చాలా కొంతకాలం పాటు డల్గా అయిపోతారు పిల్లలు, వాళ్ళకి బెస్ట్ ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా అయితే వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీలో ఉండేటట్టు చెప్తాము. నీకు బాధ అనిపిస్తే నీకు ఏమేమి అనిపిస్తుందో, ఎలా అనిపిస్తుందో, లెట్ దెమ్ టాక్. రైట్. సో టాక్ థెరపీస్ వర్కౌట్ అవుతాయి. రిలాక్సేషన్ చేయిస్తాం కాసేపు వాళ్ళకి, రిలాక్సేషన్ థెరపీస్. ఎందుకంటే ఇలాంటి నెగటివ్ ఆలోచనల్లో, బాధల్లోనూ ఉన్నప్పుడు తెలియకుండా బాడీ పెయిన్స్ వస్తాయి. అవును. ఆ బాడీ పెయిన్స్ రిలీవ్ అవ్వడం కోసం కూడా మేము రిలాక్సేషన్ థెరపీస్ చేయిస్తాం. కొంచెం యాక్టివిటీ ఏదో ఒకటి చేసేలాగా, వాళ్ళకి ఇష్టమైన దాంట్లోకి నిదానంగా మారేలాగా. రైట్. వెంటనే ఆలోచనలు పోవు, అవతలైన ఇష్టమైన వాళ్ళ వైపు నుంచి వెంటనే వాళ్ళు మర్చిపోలేరు. కానీ డే బై డే ఇప్పుడు బాగా ఇష్టం చూపిస్తున్నారు, అవతల వైపు నుంచి ఆ ప్లెజర్ రావట్లేదు అనుకోండి, వీళ్ళు డ్రాప్ అయిపోవడం మొదలు పెడతారు. మనకి అక్కడ నుంచి ఏమీ రాదనుకున్నప్పుడు ఎన్నిసార్లు ట్రై చేస్తారంటారు. సో దానికి కొంత టైం పట్టుద్ది, కాబట్టి ఆ టైంలో సపోర్ట్గా ఉండాలి పేరెంట్స్ అయినా, కౌన్సిలర్స్ అయినా. సో అలా డ్రాప్ అయిపోవడానికి టిపికలీ ఏం జరుగుతుందండి? ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ ఎమోషన్స్ కలిగినప్పుడు వాట్ ఈస్ ట్రిగర్డ్ ఇన్ ద బాడీ? వాళ్ళకి లోపల హార్మోన్స్ బాగా, అదే అడ్రినలిన్ సెక్రేషన్ ఉంటుంది కదా, మనం ఎడిక్షన్ అంటాం, ఏదో ఆల్కహాలో లేకపోతే గాంజా, మార్జువానా ఇలాంటివి తీసుకున్నప్పుడు ఎలా అయితే ఒకలాంటి ఆనందం హై వస్తుంది, ఇందులో కూడా అలాగే వస్తుంది. సో అదే హై వస్తుంది. ఎప్పుడైతే ఆ హై తగ్గిపోతుందో మనసు ఒప్పుకోదు, అబ్బా ఇక్కడ ఎంతో హాయిగా ఉంది, దాన్ని వదిలేసి మనం ఏదో పని చేసుకుందాం అనిపించదు ఆ ఏజ్కి. అవును. సో ఎందుకంటే వాళ్ళకి ప్రపంచం అంతా అప్పుడే కదా చూస్తుంటారు టీనేజ్లో, కాబట్టి. సో అంతకంటే హై ఇచ్చే ఒక పని కానీ, లేదు అటువంటి హై ఇచ్చే మరొక నిర్మాణాత్మక పని కానీ వాళ్ళకి అందులో పెట్టడం అన్నది వాళ్ళ సోర్స్ని వాళ్ళు షిఫ్ట్ చేయడం. దాన్ని అది నేర్పించాలి పిల్లలకి, బెల్లిగా నేర్పించాలి. ఆ టైంలో మనం సపోర్ట్గా ఉంటూ, నీ పెయిన్ అంతా అనవసరమైంది, వేస్ట్ నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు ఇలాంటి మాటలు కాకుండా, ఎస్ నీ పెయిన్ నేను అర్థం చేసుకుంటున్నాను, కానీ ఇది ఇలా ఎలా నువ్వు నిన్ను డైవర్ట్ చేసుకోవాలి, ఎలా నువ్వు ముందుకు పోవాలి అనేది ఒక సపోర్ట్ ఇస్తే బయటకు వస్తుంది. మరొక చాలా కీలకమైన విషయం, మామూలుగా అంటే టైం అన్నిటికీ సమాధానం చెప్తుంది, టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు. మీరు ఒక కౌన్సిలర్గా మీ ఎక్స్పీరియన్స్లో టైం నిజంగా అన్నిటికీ సమాధానం చెప్తుంది? ఖచ్చితంగా. నేను స్టూడెంట్స్నే చూస్తాను కదా, ఒక 2 నెలల క్రితం బోర్మని ఏడ్చావు కదరా, ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నావు అని నేనే తర్వాత సరదాగా మాట్లాడుతుంటాను. అంటే అమ్మాయి వెళ్ళిపోయిందనో, అబ్బాయి వెళ్ళిపోయిందనో, వీళ్ళు లైలాలు మజ్నూలు అయిపోయినట్టు, లైఫ్ అంతా పోయినట్టు ఉంటారు కదా. ఒక 2 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళకే సిల్లీగా అనిపిస్తుంది, అప్పుడు అంత పెయిన్ ఫీల్ అయ్యానా అని. సో ఖచ్చితంగా టైం అనేది హీల్ చేస్తుంది. ఎందుకంటే మనసు అనేది మనం అన్నీ గుర్తుపెట్టుకోం కదా, అన్ని లోపల ఉంటాయి, కానీ నిదానంగా డైల్యూట్ అయిపోతాయి. సో అలా బాగా పెయిన్ అనిపించే విషయాలు కూడా టైంతో పాటు. సో బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి, దట్ వెన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ టేక్ ద ప్లేస్ ఆఫ్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్ని ఎంతకంటే ఉన్నతమైన పరిస్థితులు కబళించినప్పుడు ఈ ఉన్న పరిస్థితులు పోతాయి. అవును, అంతే. అది స్టూడెంట్స్ కంటే మనం చదువు, వాళ్ళకి కెరియర్ గురించి మాట్లాడతాం కాబట్టి అటు డైవర్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తుంటాం, సాధ్యమైనంత వరకు అటు డైవర్ట్ చేయడం, లేదు ఒక స్ఫూర్తిదాయకమైన ఐడియా వాళ్ళ మైండ్లో నాటడం. ఉదాహరణకి మీరు అన్నట్టుగా ఒక ఆశయం కావచ్చు, అవును, ఒక గోల్ కావచ్చు, అదొకటి నాటడం అన్నది. ఏవైనా హాబీస్ కూడా, వాళ్ళు కొంతమంది రీసెంట్గా ఒక కేసు, అతనికి బాగా గిటార్ ప్లే చేయడం ఇష్టం. సో డ్రాప్ అయిపోగానే ఎక్కువసేపు అది నేర్చుకోవడంలో, దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేయడంతోనే నేను బయటకు వచ్చానని చెప్తున్నాడు. సో కళ్యాణి గారు, అన్నీ బాగుండి సవ్యంగా ఉన్న పరిస్థితుల్లో ఏ వయసులో మీరు యాక్చువల్లీ ఈ ప్రేమలు చూస్తున్నారు? ఈ ప్రేమించుకున్నాననే ఈ షేరింగ్ ఏదైతే ఉంటుందో ఏ వయసులో చూస్తున్నారు? అది ఇప్పుడు 9th 10th క్లాస్ పిల్లల్లో కూడా చూస్తున్నారు. అంటే 13-14 ఏళ్ళ పిల్లలు అంతే ఎక్కువ మంది. ఆ పిల్లలే చాలా డీప్ లవ్, మాది ఏదో ట్రూ లవ్ అన్నట్టు
వస్తుంటారా? ఫీల్ అయిపోవడం. అంటే వాళ్ళంతటి వాళ్ళు రారు, ఎక్కువగా ఒక్కొక్కసారి వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తారు, మనకి ఇదంతా ఎందుకమ్మా అని వాళ్ళని కొట్టడము తిట్టడము జరిగిన తర్వాత తీసుకొస్తుంటారు. Right. సో వాళ్ళని కొట్టడం తిట్టడం ద్వారా ప్రాబ్లం సొల్యూషన్ అవ్వదు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు. మనకు కూడా ఏంటంటే ఎక్కడో తెలుసో తెలియకో ప్రేమని మనం ఇల్లాజికల్, ఇర్రాషనల్ అని జస్టిఫై చేస్తాం. అంటే రాషనాలిటీ లేనిది, ఒక లాజిక్ అందనిది, దానివల్ల ఏం జరుగుతుంది అనేది ఆ అనుభవం నుంచి యువతలకు వచ్చిన వాళ్ళకి అర్థం అవుతుంటది కాబట్టి అది ఫూలిష్నెస్ అని మనం చెప్పగలుగుతాం. కానీ ఆ సందర్భంలో ఆ ఫేస్ చేసే వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లం ఆ పిల్లలకి. అవును. సో అది అర్థం కదా, అనుకోరు, వాళ్ళకి అది సీరియస్నెస్. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకునే విధానంలోనే మనం పోతేనే వాళ్ళు బయటికి రాగలుగుతారు. సపోర్ట్గా ఉండడం అవసరం, లేదంటే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు కొన్నిసార్లు. కరెక్ట్, రైట్. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కళ్యాణి గారు అబౌట్ టీనేజ్ లవ్ స్టోరీస్ అండ్ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అండ్ మైల్డ్ డిప్రెసివ్ డిజార్డర్స్ ఏవైతే వస్తాయో. బట్ ఇంకా ఇంకొక విషయం, ఈ డిప్రెషన్ చదువు స్ట్రెస్తో కూడా మనం చూస్తుంటాం కదా. ఈ చదువు దగ్గర కూడా ఏమవుతుందంటే చాలా మందికి ఐక్యూ లెవెల్స్ వాళ్ళ స్థాయి కన్నా తక్కువ ఉన్నది తల్లిదండ్రులు గుర్తించకపోవడం వల్ల. నువ్వు అందరు మిగతా వాళ్ళంతా చదువుతున్నారు, నువ్వెందుకు చదవలేవు, వాళ్ళకి జనరలైజ్ చేయకూడదు అయితే చేయడానికి. ఎవ్రీ పర్సన్ ఈస్ యూనిక్. ఒక్కొక్కరికి చాలా ఎక్స్ట్రాడినరీ తెలివితేటలు ఉంటాయి. ఒక్కొక్కరిని చూస్తాం మనం, 2-3 ఏళ్ల వయసు పిల్లలే చాలా చెప్పేస్తుంటారు, శ్లోకాలు లేకపోతే ఎన్నో పదాలకు అర్థాలు ఇవన్నీ చెప్పేయడం. సో కొంతమందికి ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ అంటే ఐక్యూ లెవెల్స్ డిఫర్గా ఉన్నప్పుడు, అంటే నేను చూసిన కేసెస్ నుంచే చెప్తున్నాను. ఒక 9th క్లాస్ బాబు ఉన్నాడు, అతనికి చదువులో వెనకపడిపోయాడు, వాడు చదవట్లేదు, వాడు కావాలని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, అసలు శ్రద్ధ పెట్టట్లేదు. అంటే అతనికి ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, అతనికి బర్డెన్గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఒక ఎద్దు ఎంత బరువు మోయగలుగుతుందో అంతే లాగుతుంది, కానీ దానికి శక్తికి మించి వేస్తే ఏమవుతుంది, శాంతం వదిలేస్తుంది. అంటే ప్రతి స్టూడెంట్కి కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయడం అనేది కూడా చాలామంది చేసే పొరపాటు. వాడు చేస్తున్నాడు, నువ్వు చేయడం, ఇతని శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసుకొని. కొంతమంది కొంత నెగ్లిజెన్స్తోనో లేకపోతే కొంచెం మోటివేషన్ లేకో నిర్లక్ష్యంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్పచ్చు, కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలని దృష్టిలో పెట్టుకుని. రైట్. సో మొత్తం మీద కళ్యాణి గారు అయితే ఇట్ లుక్స్ లైక్ పేరెంటింగ్ చాలా కీలకమైన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే ముఖ్యంగా టీన్స్లో ఉండేవాళ్ళు వాళ్ళ భావజాలం అప్పుడప్పుడే ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ చాలా అలర్ట్గా ఉండాలి. పిల్లల డిప్రెసివ్ డిజార్డర్స్ కానీ సిమ్టమ్స్ కానీ కనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ని ఆశ్రయించిన అవసరం. ఇవాళ సాక్షి ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు, సాక్షి లైఫ్ చూస్తున్న వాళ్ళకి, అబౌట్ టీనేజ్ ఇష్యూస్ అండ్ పేరెంటింగ్? టీనేజ్ పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలండి. ఈ మధ్య పిల్లలంతా ఫోన్లతో ఎక్కువసేపు గడుపుతున్నారు కాబట్టి వాళ్ళ మూడ్స్ ఎలా ఉన్నాయో మనకు అర్థం కూడా కావట్లేదు. వాళ్ళు ఫోన్లో ఉండి నవ్వుతున్నారో ఏడుస్తున్నారో బాధపడుతున్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఒకే ప్లేస్లో ఉండడం, ఎక్కువ ఫోన్స్తోనో లేకపోతే ఏదో ప్రపంచంలో ఉన్నట్టుగా ఉండడం వల్ల మనం గమనించుకోలేకపోతున్నాం. కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టడం అవసరం, పిల్లల మీద. అండ్ కొంతమందికి బయాలజికల్ రీజన్స్ కూడా ఉంటాయి సైకలాజికల్ ఇష్యూస్ రావడానికి. కానీ ఈ చుట్టూ ఉన్న వాతావరణం అనేది దాన్ని ట్రిగ్గర్ చేయడం అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు పెరుగుతున్న వాతావరణం, వాళ్ళు చేస్తున్న పనుల్ని ఖచ్చితంగా మనం గమనించుకుంటూనే ఉండాలి, తల్లిదండ్రులు గమనించుకుంటూనే ఉండాలి. ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి అనేది ఆలోచించుకొని ముందుకు పోవడం అవసరం. కళ్యాణి గారు ధన్యవాదాలు. ఇవాళ మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా అలర్ట్ పేరెంటింగ్ అయితే చాలా అవేర్ పేరెంటింగ్ అంటారు కదా, ఈ మధ్య బాగా అవగాహన పెరిగింది పేరెంట్స్ కూడా. కానీ మీరు చెప్పిన సూచనలు పాటిస్తూ పిల్లలు ఏదో ఫోన్లో బిజీగా ఉన్నారని చెప్పి వాళ్ళ మానసిక స్థితిని గమనించకుండా ఉండడం వాళ్ళకి మనకు కూడా నష్టం. ఎందుకంటే ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పేరెంట్స్ కూడా. ఆ విషయం గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలండి. రాబోయే ఎపిసోడ్స్లో మనం ఇంకా మరిన్ని డిప్రెసివ్ డిజార్డర్స్ గురించి, అలాగే వాటికి ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి కౌన్సిలింగ్, ఎటువంటి సందర్భాల్లో మెడికేషన్ అవసరం ఉంటుందో వాటి గురించి కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.